ఇలా దేవుని పని ఉన్నదా, బయలుదేరండి. దేవుని గురించి చెప్పాలనుకుంటే బయలుదేరండి. దేవుని కార్యక్రమాలు ఉన్నాయా, బయలుదేరండి. హాయిగా మంచి మాటలు వినండి, నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, వాక్యం రాసుకోండి, వాక్యం కొనుక్కోండి. మీ పిల్లలను అందరినీ దేవునిలో నడిపించి అందరికీ అన్ని సదుపాయాలు ఉన్నటువంటి లోకానికి మీ కుటుంబం అంతటినీ తీసుకొని వెళ్ళండి. తండ్రి గర్భములో నుండి తల్లిలోనికి వచ్చి తల్లిలో నుండి 9 నెలలు ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడు. 60, 70, 80, 90, 100, 110, 120 దేవుడు రాసిన ఆయుష్కాలం. వారి దినములు 120 ఏండ్ల నుండి దేవుడు చెప్పాడు, ఈ 120 సంవత్సరాల లోపు ఎప్పుడైనా నువ్వు మరణించవచ్చు. పుడతాడు, పుట్టిన మనిషి చస్తాడు. ఈ పుట్టుక చావు మానవ జీవితంలో ప్రతి మనిషి ఒకరోజు అనుభవిస్తూ ఉంటాడు. చనిపోవాలి. పుట్టాలి, నీవు చనిపోవాలి. మీరు ఎన్నడూ వినని మాట నేను చెప్తాను. మీరు ఎన్నడూ మీ జన్మలో మీరు ఎప్పుడూ వినని మాట. అదేంటో తెలుసా? చావు ఎలా ఉంటుంది? గుండాకి, మెదడాగి, లారీ కింద పడి, నూతులో పడి, హత్య చేయబడి, పురుగుల మందు తాగి, ఉరి వేసుకొని, చావు ఏదో ఒక రకంగా మానవుడు అనుభవిస్తాడు. చావు ఎలా ఉంటుంది? నేను ఆలోచించటం మొదలు పెడుతున్నాను మధ్య, ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను. నేను వెళ్ళిపోవడానికి ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిపోయింది. 53 సంవత్సరాలు. 50 దాటి నేను చావు దగ్గరనే వెళ్ళిపోతాను. అయితే ఆ చావు ఎలా ఉంటుంది, చావు ఎలా వస్తుందో అనేది నేను ఆలోచించడం లేదు. ఎలాగో వస్తుంది, అది ఏ రూపంలో వస్తుందో నాకెందుకు, ఏ విధంగా నేను చస్తాను అది నాకు అనవసరం. ఎలా చనిపోవాలి? ప్రభువుని నమ్మి ప్రభు సేవలో మృతులు ధన్యులు. మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉందిలే, ఆ మరణమైన